నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. మురముల్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి లక్ష రుద్రాక్ష పూజ. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తజనం. ఏడు విభాగాలలో ISO ధృవీకరణలు పొందిన శ్రీశైల దేవస్థానము ఈవో సిబ్బంది మెరుగైన పనితీరుతోనేనని ఎమ్మెల్యే వ్యాఖ్య. రాయగడలో తీగ వంతెన దగ్గర నదిలో ప్రమాదము, ఇద్దరిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. దిశ యాపుపై ప్రజలకు విస్తృత అవగాహనకు ప్రత్యేక డెమో. ప్రజల్లో మరింత చైతన్యము, నమ్మకం కోసమేనని DSP శ్రీకాంత్ వెల్లడి. మాసము మాస శివరాత్రి మహాపర్వదినం పురస్కరించుకొని అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మురవల్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి లక్ష రుద్రాక్ష పూజ నిర్వహించారు. తొలుత వీరేశ్వర స్వామి ఆలయం నుండి వృద్ధ గౌతమి గోదావరి తీరానికి లక్ష రుద్రాక్షలతో ఊరేగింపు తీశారు. లక్ష రుద్రాక్షలకు సంప్రోక్షణ ప్రత్యేక పూజల అనంతరము వేద పండితులతో స్వామికి పూజలు జరిపారు. వేద పండితుల ప్రత్యేక అలంకరణలతో వీరేశ్వర స్వామి రుద్రాక్ష అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. రుద్రాక్ష పూజకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनं गं गणपतये नमः. पूज्याय वीरभद्राय दक्षयज्ञभग्नकाय दुष्टकर्मच्छेदिताय शिष्टरक्षणदीक्षिताय आक्रत्राणपराय अभयहस्ताय नित्यकल्याणरूपाय निगमार्थप्रकाशाय भुक्तिमुक्तिप्रदाताय मुरमल्ल निवासाय सर्वसर्भाय वीरेश्वराय महं भजे. नमः पार्वतीपतये सम्राजं श्रीरस्तु समस्त षण्मंगलानि भवन्तु नित्य श्रीरस्तु नित्यमंगलानि भवन्तु. नमः पार्वतीपतये.
శ్రీశైల దేవస్థానము పలు విభాగాలలో ఐఎస్ఓ ధృవీకరణలు పొందింది. 7 విభాగాలలో ఈ ధృవీకరణలు లభించాయి. గతంలో జారీ చేసిన ధృవీకరణల కాల పరిమితి ముగియడంతో మళ్లీ హెచ్వైఎం ధృవీకరణ సంస్థ ప్రతినిధుల బృందము దేవస్థానంలో ఆయా కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించి ధృవీకరణలు ఇచ్చింది. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందం రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చేతుల మీదుగా ఆలయ చైర్మన్ ఈవో లావణ్యకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈవో లావణ్య సిబ్బంది మెరుగైన పనితీరుతోనే ఐఎస్ఓ సాధించగలిగారని కొనియాడారు. ఇవన్నీ వీటితో పాటు ఇందాక నేను టెంపుల్లోకి వెళ్ళినప్పుడు మంచి ఈరోజు ఆ రోజు మీరు చాలా స్ట్రాంగ్గా మెడికల్ ప్రాక్టీస్ ఇవన్నీ చూసి ఇవన్నీ కరెక్ట్గా ఉంటుంటేనే ఈ సర్టిఫికేషన్ ఇస్తున్నా. ఇదేదో ఒక సర్టిఫికేట్ నిర్వహణ బాధ్యతలను ఇంకా మెరుగుపరచాలని అందరినీ కూడా పేరైనా అభినందిస్తూ మీరు అవకాశం ఇస్తే ఆ సర్టిఫికేషన్ ప్రజెంట్ చేస్తారు. దిశ యాప్ గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడానికి బాపట్ల జిల్లా చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీస్ అధికారులు ప్రత్యేక డెమో నిర్వహించారు. ఇది డెమో అయినప్పటికీ దీనిలో ఉపయోగించిన ఫోన్ కాల్ చేయడము, దిశ కాల్ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్కు సమాచారం రావడము అనేవి వాస్తవ విషయాలని డీఎస్పీ పి శ్రీకాంత్ తెలిపారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రజల్లో దిశ యాప్ పట్ల మరింత చైతన్యము, నమ్మకం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ వి మల్లికార్జునరావు, ఎస్ఐ అహ్మద్ జానీ సిబ్బంది పాల్గొన్నారు.
ఉదయం రాయగడలో తీగ వంతెన దగ్గర నదిలో ఒక కుటుంబం కొట్టుకుపోయింది. నాగవల్లి నదిలో కొట్టుకుపోతున్న తండ్రి, ముగ్గురు కొడుకుల్లో ఇద్దరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఏలూరుకి చెందిన ఏ గోపాలకృష్ణ కుటుంబం మజ్జి గౌరమ్మ దర్శనానికి వచ్చి తీగ వంతెన దాటుతూ ఉండగా ఘటన జరిగింది. రాయి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఏలూరు జిల్లా నూజివీడులో మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలో అన్నా క్యాంటీన్పై దాడికి నిరసనగా నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీ విగ్రహానికి కాపు శ్రీనివాసరావు పూలమాల వేశారు. చంద్రబాబు ఖండించాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఖండించాలి. చంద్రబాబు పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వ దౌర్జన్యాల్ని ఖండించాలి. ప్రతిపక్షాలపై రాష్ట్ర ప్రభుత్వ దౌర్జన్యాలు ఖండించండి. కుప్పంలో చంద్రబాబు పర్యటనపై వైసీపీ దాడులు ఖండించండి. కుప్పంలో చంద్రబాబు పర్యటనపై పూజ్య బాపూజీ, పూజ్య బాపూజీ, పూజ్య బాపూజీ, వడ్డేలాలే చంద్రబాబు గారి నాయకత్వం ఖండించండి. కుప్పంలో చంద్రబాబు ఈరోజు ఆకలితో ఉన్న పేదవాడికి అన్నం పెట్టాలని మా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గాల సొంత నిధులతో ఈరోజు పేదవాడికి అన్నం పెట్టాలని అన్నా క్యాంటీన్ మరి ప్రారంభోత్సవానికి వెళ్తున్న సందర్భంగా మరి కుప్పంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానివ్వండి, పెద్దరెడ్డి రామచంద్ర గారి మనుషులు కానివ్వండి, అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీల్ని అట్లాగే తెలుగుదేశం పార్టీలని బ్యానర్లు కూడా తగలబెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా మరి ఘోరాది ఘోరంగా మరి కొట్టడం కానీ ఆ రోజు దౌర్జన్యం చేయడం కానీ చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే మరి ఈ రాష్ట్రంలో ఏదైనా మరి ప్రతిపక్ష పార్టీగా ఒక జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికానికి ఇంక ఏ విధమైన రక్షణ ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మేము ఎక్కడ మరి ఒక ప్రతిపక్ష పార్టీగా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి పేదవాడు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రజలు ఒక చర్చించాల్సిన అవసరం, మరి ప్రజా సమస్యల మీద పోరాటాల్సిన అవసరం ఈరోజు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కూడా ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం కాలరాస్తూ ఏదైతే రాజారెడ్డి గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటూ మరి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు 14 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మరి మా పార్టీ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఒక జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి నాయకుడి మీదే ఈరోజు వైసీపీ గోండాలు ఈ విధంగా ప్రవర్తన చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలందరూ కూడా గమనించాలి.
ఈ రోజు రాష్ట్రంలో పేదవాడి జరుగుతున్నటువంటి అన్యాయం, ఈ రోజు ఏదైతే పేదవాడి దోపిడీకి గురవుతున్నాడో ఇసుక కానివ్వండి, మరి మద్యం కానివ్వండి, నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ అన్నిటి మీద కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ చేస్తున్నా దాని మీద కూడా ప్రజల్లోకి వెళ్ళి మరి ప్రజల యొక్క మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీగా మరి మా పార్టీ మీద ఉంది. మరి మా పార్టీ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈరోజు కుప్పంలో పర్యటన సందర్భంగా ఈరోజు మా ఒక సొంత నిధులతో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాకుండా సొంత నిధులతో ఈరోజు అన్న క్యాంటీన్ని ఏర్పాటు చేస్తూ ఉంటే మీకు ఎందుకు కడుపు మంట అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పేదవాడికి అన్నం లేక అలమటిస్తున్నటువంటి పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మీకు ఎందుకు ఆక్రోశం అని మేము తెలియజేస్తూ ఉన్నాం. మీ నిరసనలు మరి ఏదైతే మీ యొక్క రౌడీ యజానాలు మీ అన్నింటిని కూడా ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఏదైతే మా నారా చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి పరిణామాలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా ప్రాణాన్ని తలపెట్టాల్సి వస్తే ఈ రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అవుతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి మా నాయకుడికి అమరావతి తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో లారీ బోల్తా పడింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. గుంటూరు జిల్లాలో డొక్కా మాణిక్య వరప్రసాద్ను వైసీపీ అదనపు సమన్వయకర్త పదవి నుంచి తొలగించాలని కోరుతూ పార్టీ సెంట్రల్ ఆఫీస్ వద్ద తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మద్దతుదారులు మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బాపట్ల శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో ఆవులకు గరుకు స్తంభ ప్రతిష్ట ఉత్సవం కార్యక్రమం నిర్వహించామని శ్రీ సంపత్ గణపతి పరివార్ నిర్వాహకులు బాబు నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం నవనాగ సహిత మానసాదేవికి విశిష్ట పూజ అనంతరం గరుకు స్తంభ ప్రతిష్ట ఉత్సవము, రుద్రాభిషేకము, రాధాకృష్ణ పూజ నిర్వహించామని తెలిపారు. అనంతరం భక్తజనులకు అన్నప్రసాద వితరణ నిర్వహించామని అన్నారు. लक्ष्मी वरप्रसाद नामधेयस्य द्रौपद्या सीता महालक्ष्मीनाम्याः दीर्घायुष्याभियोगिता सिद्धिद्वारा मनस्संकल्पित सर्वकार्यानुकूल्यता सिद्धिरश्वति महति महन्तो न गृह्णन्तु तदास्तु यजमानस्य मनस्संकल्प सकल कार्यानुकूलता फल सिद्धिरस्तु यजमानस्य मनस्संकल्प सकल कार्यानुकूलता फल सिद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु शास्त्रोपचार पूजयान् समर्पयामि। रीकाक्षय गुप्ता नामधेयस्य धर्मपत्न्याः विजयलक्ष्मीनाम्याः यजमानस्य सह कुटुंबानां सह बान्धवानां ఇలా పట్టుకోండి. దీని మీద పెట్టండి, అది గిన్నె పెట్టండి, ఏమో పెట్టండి, అది పెట్టండి, ఉంటుంది చక్కగా. అది చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య యోగ్యత వెనక వేసేసింది యోగ్యత సిద్ధ్యర్థం మహర్షి ఆశ్రమ గోశాలే గరుకు స్తంభ ప్రతిష్టాపన మహోత్సవ సమయే రక్షాబంధన धारणो करिष्ये ओम विश्वेता देशमनेश प्रभा छाया चकद्धमग इंद्रसुन्वदे पारावदं यत्पुरं संभृतं पुष्पवाप्रणो शरभाय ऋषिभं धवे वेसरमुडि
అనేక కార్మిక సంఘాలు కార్మికులు ఏళ్ల తరబడి పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను తుంగలో తొక్కి కార్మికులకు అన్యాయం చేసే విధంగా నూతన చట్టాలు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యాదగిరి ఆరోపించారు. కార్మిక సంఘాల నాయకుల అక్రమ అరెస్టులు, పోలీసుల నిర్బంధాలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో గూడూరు పాత బస్టాండు సెంటర్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. కార్మికుల కోసమే కొత్త చట్టాలు చేసే పని అయితే కార్మికులతో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సమంజసంగా ఉంటేనే చేయాలి తప్ప మీరు మంత్రులు కూర్చొని మాట్లాడుకొని మీకు ఇష్టం వచ్చినట్టు ఎంచుకొని కష్టమైనట్టు తగ్గించడం సరైనది కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మొత్తం కార్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కుదేలు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. కనీస వేతన చట్టాల ప్రకారం ఈరోజు ప్రతి పని చేసే సాధారణ జీవితం గడపాలన్నా 26,000 రూపాయలు నెలకొండాలని చెప్పేటటువంటి కనీస వేతన చట్టాలను దొంగలో దొక్కి 8,000, 9,000, 10,000, 12,000 ఇచ్చి 12 గంటల పనికి చేసుకుపోవడానికి చేసేటటువంటి కుట్రలో భాగమే ఇదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పక తప్పదు. అన్ని కార్మిక సంఘాలను ఐక్యం చేస్తాం. అందరం ఖచ్చితంగా పోరాటాల్లో ముందుండి ఈ పాత చట్టాలని పునరుద్ధరించేంత వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని యుగ తెలసి ఫౌండేషన్ చైర్మన్ కె శివకుమార్ అన్నారు. హిందువులంతా వందలాది బెయిల్ పిటిషన్లు వేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్ అల్లర్లకు కేసీఆర్, కేటీఆర్ల కుట్రే కారణమని, తెలంగాణ ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొట్టి శాంతియుత వాతావరణం లేకుండా చేస్తోందని ఆరోపించారు. ధర్మం కోసం పోరాడే ఎమ్మెల్యే రాజాసింగ్పై ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టడం దారుణమని, టీఆర్ఎస్ సర్కారు ఒక వర్గానికి కొమ్ము కాస్తుందని అనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఓవైసీ బ్రదర్స్ని హైదరాబాద్ నుండి తరిమి కొట్టే రోజులు రాబోతున్నాయని అన్నారు. లట్టు యాదవ్ని మేము చంపేస్తాం, నితిన్ నందకర్ని చంపేస్తాం, ఇలా ఓపెన్గా సోషల్ మీడియాలో వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తుంటే వారిని అరెస్ట్ చేయడం కానీ మీకు చేత కాదు. ఎందుకంటే వాళ్ళ సైడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీకి మీరు కొమ్ము కాస్తున్నారు. వారితోని మిత్రపక్షంగా ఉంటూ ఇద్దరు కలిసి హిందువులని దెబ్బతీసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సెక్యులర్ భావజాలకు వెళుతున్నటువంటి విషయాన్ని నేను గమనిస్తున్నా. మీ పార్టీ ఒకే ఒక ఎమ్మెల్యే 2 సార్లు అసెంబ్లీ నుంచి ఎన్నికైతే తాను ధర్మం కోసం పోరాడుతున్నటువంటి విషయం మీకు తెలిసి హిందుత్వం సెంటిమెంట్తో మీరు పనిచేస్తున్నటువంటి విషయాన్ని మీరు అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రజల దగ్గరికి ఓట్ల కోసం వెళ్తారు. అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది మంచి పద్ధతి కాదు. మీరు కేంద్రంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు చట్టాలపైన గౌరవం ఉన్నది. తను మాట్లాడినటువంటి విషయం బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి మీకు తెలిస్తే మంచిది. ముందుగా హెచ్చరించారు, ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది, అతను రానియవద్దని చెప్తే కూడా మీరు తనని అదులోకి తీసుకోకుండా శిల్పకళల వేదికలో ఇంత పెద్ద కార్యక్రమం చేసి ఇంత 2-3 రోజుల నుంచి ప్రజలంతా కూడా భయాందోళనతో ఉన్నారు ఈరోజు బయటికి వెళ్ళాలంటే. ఇది కాదు కోరుకునేది తెలంగాణ ప్రజలు. శాంతియుత వాతావరణంలో అందరూ జీవించాలని కోరుకున్నారు. బంగారు తెలంగాణలో బగ్గుమంటూ మంటలు చెప్తున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీఆర్. ఈరోజు వీరికి నేను చివరిగా ఒకే ఒక హెచ్చరిస్తున్నా. మేము హైదరాబాదులో గోరక్షణ కోసం అనేక ఉద్యమాలు చేస్తున్నాం. గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పదే డిమాండ్ చేస్తున్నాం. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి బీజేపీని డిమాండ్ చేస్తున్నాం. మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, శాంతియుతంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకి స్వామీజీలందరూ కూడా వస్తున్నప్పుడు ఒక్క దానికి కూడా పోలీస్ పర్మిషన్ లేదు. ఒక యూజ్లెస్ ఫెలో మునావర శిల్పకళ వేదికలో మీరు పర్మిషన్ ఇస్తారు. ఇది ఎంత మటుకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అన్యాయంగా గోవులను చంపేస్తున్నట్టు దానికోసం మేము పోరాటం చేస్తే ఎటువంటి అనుమతులు ఉండవు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వారికి మీరు పర్మిషన్ ఇస్తారు. ఇది కరెక్ట్ కాదనేటువంటి విషయం మరొకసారి గుర్తు చేస్తూ, ఈరోజు స్వామీజీలు అందరూ కూడా బయటికి వచ్చి ఈరోజు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రంలో
ఏ విధంగా పరిపాలన సాగుతున్నది, ప్రజలకి వ్యతిరేకంగా ప్రజల మనోభావాలని, హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా స్పందించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. హిందువులందరూ కూడా జాగరణ కావాల్సిన అవసరం ఉన్నది. అందరూ కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా కూడా మనం ధర్మం పట్ల న్యాయబద్ధంగా పోరాటమే చేయాలి తప్ప మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరు చేయకూడదనేటువంటిది మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా హిందువులో చైతన్యం తీసుకొచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. మా పోరాటం ఆల్రెడీ గోరక్షణ కోసం మొదలైంది. ఇది ధర్మానికి ప్రతిరూపమైనటువంటి గోరక్షణ కోసం మేము చేస్తున్నటువంటి పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామి ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వంలో పాలిస్తున్నటువంటి పాలకులకి నేను మరొక్కసారి హెచ్చరిస్తున్నా. టీఆర్ఎస్ పార్టీలో హిందువులు ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో హిందువులు ఉంటారు, బీజేపీ పార్టీలో హిందువులు ఉంటారు, మిగతా ఏ పార్టీలో కూడా హిందువులు ఉంటారు. ఇలాంటి హిందువులో ఉన్నటువంటి పార్టీలో మీరు అందరూ కూడా ఆ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నప్పుడు హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా వ్యక్తులు మీరు హైదరాబాద్లో స్థానం కల్పిస్తే రాబోయే రోజుల్లో శాంతి భద్రతలు పూర్తిగా కంట్రోల్ తప్పుతాయి. ముఖ్యమంత్రి కూడా ఏం కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల పెను ప్రమాదానికి దారి తీస్తుంది. కాబట్టి మీరు కూడా మీ యొక్క పార్టీ విధి విధానాల్లో మీరు అందరూ కూడా స్పందించాలి. రాజా సింగ్ని అరెస్ట్ చేయడానికి పూర్తిగా ఖండించాలి. తాను ఎందుకోసం ఈ పోరాటం చేశాడు, ఎందుకోసం తను ఇట్లా మాట్లాడిన విషయాన్ని ఒక్కసారి బిఫోర్ ఆఫ్టర్ వీడియోలు చూస్తే మీకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బేషరతుగా హిందువులందరూ కూడా రాజా సింగ్ వైపు బెయిల్ పిటిషన్లు, కొన్ని వందల బెయిల్ పిటిషన్లు హైకోర్టులో కానీ లోయర్ కోర్టులో కానీ వేసినట్టయితే ఆ జడ్జి కూడా అర్థమవుతుంది ఇది న్యాయబద్ధంగా వీళ్ళు పోరాటం చేస్తున్నారని చెప్పేసి. ఒక యూజ్లెస్ ఫెలోని మీరు హైదరాబాద్లో పర్మిషన్ ఇచ్చి ఇంత లాక్డౌన్ క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వానికి కూడా బుద్ధి వస్తున్నది. ఒక్కసారి అరెస్ట్ చేశారు, తిరిగి సరిపోలేని చెప్పేసి మళ్ళొక్కసారి అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది కేవలం కక్షపూరితంగా జరుగుతున్నటువంటి కుట్ర. దీనికి ప్రభుత్వ పెద్దలైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీ రామారావు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క కుట్రలో ఈ రోజు పోలీసులు పావులుగా మారి ఈరోజు ఈ పనులు చేస్తున్నారు. దయచేసి పోలీసు వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకొక 10 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. కానీ ధర్మానికి పట్ల మీరు అందరూ కూడా గౌరవించి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ న్యాయంగా కనిపిస్తే అక్కడ న్యాయంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. దారుస్థలం నుంచి డైరెక్షన్ వస్తే పనిచేయకండి. అది తాత్కాలికమైనటువంటి హెచ్చరిక మాత్రమే కానీ శాశ్వత పరిష్కారం హిందువులందరూ జాగృతి అయిన రోజు ఖచ్చితంగా దారుస్థానంలో ఉన్నటువంటి ఓవైసీ బ్రదర్స్ ని హైదరాబాద్ నుంచి తరిమి కొట్టే రోజు త్వరలో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పించుకోలేరు. ధర్మానికి ప్రతిరూపమైనటువంటి హిందూ దేవతలను, ముక్కోటి దేవతలను మీరు ముక్కు చెక్కలుగా నరికి చంపేసి తింటూ మీ శరీరంలో గోమాంసం ఉన్నందుకే మీలో ఒక నెగిటివ్ ఎనర్జీ డెవలప్ అయ్యి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో మేము గోవును రక్షించుకుంటాం, మా ధర్మాన్ని రక్షించుకుంటాం, మా దేవాలయాన్ని రక్షించుకుంటాం. హిందూ సోదరులందరూ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాం. హిందువుల కార్యకర్తల కోసం రాత్రి పనులు పనిచేస్తాం. ఏ ఒక్క కార్యకర్త మీద కూడా పోలీసు కానీ ప్రభుత్వం కానీ తప్పుడు కేసులు పెడితే జైలు నిండుతాయి, పోలీస్ స్టేషన్ నిండుతాయి. కానీ మా ధర్మ పోరాటాన్ని మాత్రం మీరు ఆపలేరని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై గోమాత, నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మురముల్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి 1,00,000 రుద్రాక్ష పూజ. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తజనం. ఏడు విభాగాలలో ISO ధృవీకరణలు పొందిన శ్రీశైల దేవస్థానము ఈవో సిబ్బంది మెరుగైన పనితీరుతోనేనని ఎమ్మెల్యే వ్యాఖ్య. రాయగడలో తీగ వంతెన దగ్గర నదిలో ప్రమాదము, 2 కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. దిశ యాపుపై ప్రజలకు విస్తృత అవగాహనకు ప్రత్యేక డెమో. ప్రజల్లో మరింత చైతన్యము, నమ్మకం కోసమేనని DSP శ్రీకాంత్ వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.